అమరావతిలో రాజధాని పనులు వేగం పుంజుకున్న సందర్భంలో అమరావతిలో నివాస యోగ్యానికి సంబంధించి ఎక్కడైతే బాగుంటుందో అనే ఆలోచన ఇప్పుడు ఏపీ ప్రజల్లో నెలకొందండి. సిఆర్డి పరిధిలో ఎక్కడ ఇంటి స్థలం ఉంటే బెటర్ అనేటటువంటి ఆలోచనలకి మనం ఇప్పుడు సమాధానం వెతుక్కుందాం. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ ఏపీ సిఆర్డిఏ పరిధి ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్ ప్రాపర్టీ అయింది. ఇక్కడ స్థల ధరలు బయట జరుగుతున్న ప్రచారాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. అయితే మీడియాలో మనం చూసిన దాని ప్రకారం వాస్తవానికి చాలా తేడాలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా గ్రామాల్లో సిఆర్డిఏ అనుమతి లేఅవుట్లో 1 చదరపు గజం 12,000 రూపాయల నుండి మొదలవుతూ ఉన్నాయి. సిఆర్డిఏ అనుమతి ఇవ్వాలంటే 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్డు, నీటి సదుపాయం, డ్రైనేజీ వంటి సౌకర్యాలు ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడు మటుకే ఆ లేఅవుట్లకు అనుమతి ఉంటుంది. తాడికొండ, కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల, గుంటూరు శివారులోని గోరంట్ల వంటి చోట్ల స్థలాలకు ఇప్పుడు తక్కువ వరకే ధరకే లభిస్తూ ఉన్నాయండి. 150 చదరపు గజాల స్థలాలు కేవలం 20 లక్షల రూపాయలకే లభిస్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో చూస్తే దానికి కొంతమంది డబల్ రేటు చెప్తూ ఉన్నారు. చాలా ప్రాజెక్టులకు బ్యాంకులు లోన్లు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్, ఐకానిక్ బ్రిడ్జ్ వంటివి నిర్మాణంలో ఊపందుకున్నాయి. సీడ్ క్యాపిటల్లో వెంచర్లు అందుబాటులో ఉండవు. కానీ సిఆర్డిఏ పరిధిలో మాత్రం స్థలాలు భవిష్యత్తులో పెట్టుబడికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. గుంటూరు, విజయవాడ మధ్యలో అమరావతి ఉంటుంది. సిఆర్డిఏకు గుంటూరు వైపు, కృష్ణా జిల్లా వైపు పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తూ ఉన్నాయి. నిజానికి గతంలోనే వేసిన వెంచర్లలో ఇప్పుడు డిమాండ్ బాగా ఉందని చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు పెద్దగా లావాదేవీలు లేని వెంచర్లు ఇప్పుడైతే కలకల్లాడుతూ ఉన్నాయి. వచ్చే 3 ఏళ్లలో ఊహించినంత పెరుగుదల కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఏది ఏమైనా అమరావతిలో మీడియాలో చూసి మోసపోవడం కన్నా క్షేత్రస్థాయిలో వెళ్ళి ఒకసారి పరిశీలన చేసి స్థలాలు కొనడం బెటర్ అని చెప్తున్నారండి. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.